హలో అండి. పెసరపప్పు చారు సింపుల్‌గా, ఈజీగా ఇలా చేసుకోండి. చింతపండు అవసరమే లేదు. ముందుగా అయితే పెసరపప్పుని వేయించేసుకొని ఆరిన తర్వాత వాష్ చేసేయండి. చక్కగా నీట్‌గా వాష్ చేసేయండి 2, 3 సార్లు. వాష్ చేసిన తర్వాత మీరు తగినన్ని నీళ్లు పోసి మీరు ఒక 1 అవర్ నానపెట్టాలండి. నాననివ్వాలి. ఒక 1 అవర్ నానితే మంచిదనమాట. లేదు ఇమ్మీడియేట్‌గా కావాలి అనుకుంటే గనుక కుక్కర్‌లో పెట్టేయండి ఉడికిపోద్ది. ఏం పర్లేదు. కొద్దిగా ఉడికిన తర్వాత మీకు చల్లారిన తర్వాత ప్రెషర్ తీసేసి, మూత తీసేసి కొంచెం మీకు సాల్ట్ ఏసేసి కల్లుప్పేసుకోండి. కల్లుప్పేసుకొని మీరు మెదిపేసేయండి. చారుకి ఎలాగ మెదుపుతామో అలా మెదిపేసేయండి. నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదండీ! మ్యాంగో ప్యూరీ. ఆ ప్యూరీ అనేది వేసేయండి. టేస్ట్‌కి తగ్గట్టు అంటే పులుపుకి తగ్గట్టు వేయండి. తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయినా చూసుకొని మీరు చారులో మీరైతే పోపైతే వేసుకోండి స్టవ్ మీద. కడాయి పెట్టేసుకొని పోపేసేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయి, పసుపు, ఆ! ఉప్పు, టొమాటో అన్నీ వేసేసి చక్కగా మగ్గనివ్వండి. కొంచెం లైట్‌గా కారం కూడా వేసేయండి. మగ్గనివ్వండి. చక్కగా మగ్గాలి. కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా ఇదంతా కూడా మగ్గిన తర్వాత ఇదంతా చారులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ స్టేజ్‌లో ఎవరైనా మీకు ఉప్పు, కారం, పులుపు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 20 మినిట్స్ వరకు కాగనివ్వండి, ఉడకనివ్వండి బాగా. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మీకు కొత్తిమీర కూడా వేసేసుకోండి. కరివేపాకు అన్నీ కూడా వేసేసారు కదా! మీకు చక్కగా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగోతో పప్పుచారు అనేది చాలా బావుంటుంది. మీకు కాగిన తర్వాత చూడండి ఎట్లా ఉందో టెక్స్చర్ కూడా కలర్‌ఫుల్‌గా. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.